వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీలో ఎంట్రీ ఇచ్చేసాను. ఒక 5 ఫొటోస్ని, ఒక 5 కానీ 10 కానీ 20 ఫొటోస్ని ఒక్క ఇమేజ్గా ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పబోతున్నా. దానికైతే ఒక అప్లికేషన్ కావాలి, అదే ఫినిష్ ఫోటో కాలేజ్ మేక్ అనే ఒక యాప్ ఉండిద్ది. దాన్ని నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఇలాంటిది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటిది వస్తుంది. దీంట్లో ఇన్స్టాల్ నొక్కేస్తే ఇన్స్టాల్ ఆటోమేటిక్గా అవుతుంది, ఒక టైం పట్టిద్ది కొంచెం. ఇది ఫ్రెండ్స్, ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేసేయండి. ఇదిగోండి, ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇక్కడికి ఫొటోస్, దాంట్లో మీరు ఒక ఫొటోస్ అంటే ఒక 10-20 అట్లా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 14 సెలెక్ట్ చేసుకున్నా, 14 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నెక్స్ట్ అనే ఆప్షన్. ఇదిగోండి నెక్స్ట్ అనే ఆప్షన్. అక్కడ నెక్స్ట్ నేను క్లిక్ చేస్తే మీకు ఇట్లా లోడింగ్ అవుతూ ఉండిద్ది. ఇట్లా ఇక్కడ మీకు షేప్స్ అని కనిపిస్తుంది, కొంచెం ఆగండి. ఇదిగోండి షేప్స్ అని కనిపిస్తుందా, ఇక్కడ షేప్స్ అనే దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఇదిగోండి ఈ ఆప్షన్ కనిపిస్తుంది, షేప్స్ అనేది, దాన్ని క్లిక్ చేసేయండి. ఇదిగోండి మీకు నచ్చినట్లు వస్తుంది. దీంట్లో మనం కొన్ని ప్రీమియం తీసుకోవాలి, కొన్ని ఫ్రీగే. ఇదిగోండి ఇట్లాంటి రకరకాల షేప్స్. ఈ యాప్కి సరిపడా దీంట్లో అయితే చాలా బాగుంది ఈ అప్లికేషన్ అనేది. చూడండి, సర్కిల్గా, స్క్వేర్గా, రెక్టాంగిల్ ఇట్లా బాగున్నాయి చూడటానికి కూడా. ఇదిగోండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, నేనైతే ఇది పెట్టుకుంటున్నా. ఇక్కడ మీకు అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉండిద్ది కింద. ఇదిగోండి టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద టిక్ నొక్కేసేయండి. మళ్ళీ దాంట్లోనే షేప్స్లోకి వెళ్తే షేప్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, టెక్స్ట్ అనేది కనిపించే దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ ఇయర్ కానీ డేట్ కానీ అట్లా కావాలంటే మీ పేరు కూడా, నేనైతే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా, యూట్యూబ్ ఛానల్ నేమ్. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా 7 ఇమేజెస్సే 7 లెటర్సే ఉండాలి. ఏదైనా కానివ్వండి 7 లెటర్స్ ఉండాలి. మామ్ అట్లా, డాడ్, మామ్, డాడ్, సన్ అట్లా మొత్తం ఏదైనా, ట్యాంక్స్, ఎర్త్ అలాంటివి ఏవైనా మొత్తం ఎన్ని ఉండాలి? 7 ఉండాలి అంతే. 7 కన్నా ఎక్కువ ఉంటే ఇమేజెస్ కరెక్ట్గా ఉండవు. ఓకేనా? కరెక్ట్గా ABCD అట్లా ఏదైనా 7 ఉండాలి. మీకు నచ్చిన ఫాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మామని పెట్టుకున్నా. పైన ఇక్కడ చూస్తే ఫాంట్స్ ఉన్నాయి, ఫాంట్లు. ఇవ్వండి ఇట్లా రకరకాల ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని అయితే ప్రీమియం తీసుకోవాలి, కొన్ని ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వచ్చినవి అన్నీ బాగానే ఉన్నాయి. ప్రీమియం అంటారా, ఇంకా బాగుంటాయిలే అవి. ప్రీమియం మనకు అవసరం లేదులే, మనం లో రేంజ్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మామ్ అనేది. మీకు కావాల్సి వస్తే ఇప్పుడు నేను AHE అని పెట్టేసా. ఒక నిమిషం, AHE. ఓకే, ఇక్కడ మీకు ఈ బటన్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇగో అట్లా AHE టైప్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే ఇట్లా వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. లేకపోతే వద్దు, అసలు నాకు ఇలాంటి పేర్లతోనే వద్దు అనుకుంటే ఇక్కడ రాంగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ రాంగ్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మీకు రాంగ్ అనేది, అంటే ఈ పేరు మీద అయితే రాదు. అదిగోండి, ఆ రాంగ్ మీద క్లిక్ చేస్తే ఈ పేరు మీద అయితే రాదు. నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ షేప్స్ మీద క్లిక్ చేసేయండి. అక్కడే సైజెస్ ఉంది. దాంట్లో మీరు 1:1, 4:5, 9:16, 16:9, 4:3, 3:1, 1:1,
1:91, A4 ఇట్లా A4 2:3, 3:2, 5:3, 3:5, 5:4, 3:4, 5:7, 7:5, 1:2 అట్లా రకరకాలు ఉంటాయి. దీంట్లో మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. కావాల్సి వస్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇదిగోండి ఎక్స్ అండ్ వై అని ఉందా, దాని మీద క్లిక్ చేసేయండి. మీకు నచ్చినంత అంటే ఎంత యాంగిల్ కావాలి ఏంటి అనేది వచ్చింది. ఇట్లా మీకు నచ్చినట్టు పెట్టుకోండి. అన్నీ అయితే అవైలబుల్గా ఉంటుంది దీంట్లో. నిజంగా ఫ్రీగా అయితే ఇలాంటివి వస్తుందంటే బెటరే. ఇలాంటివి వస్తున్నాయి అంటే బెటర్. తక్కువకే మనం ఏం ఖర్చు పెట్టకుండా ఎంత సేటు అప్లికేషన్స్ మంచిగా ఉన్నాయంటే బెటర్. ఇలాంటి అప్లికేషన్స్ కోసం మీరు నా ఛానల్ ఫాలో అయితే ఇలాంటి అప్లికేషన్స్ కొత్త ఇంకా తెస్తానే ఉంటాను నేను. ఓకే, ఇక్కడ మీకు ఇట్లా యూట్యూబ్కి అయితే 16:9 అట్లా, ఇన్స్టాకి 9:16, 4:5 అట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే నేను 1:1 పెట్టుకుంటున్నా. ఇమేజెస్ క్లారిటీ ఉంటే ఓకే. ఇక్కడ మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ అయిపోద్ది. ఒకవేళ వద్దనుకుంటే ఇక్కడ బ్యాక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. నాకైతే కావాలి టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసా. ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా. క్లిక్ చేయండి. ఇట్లా థిక్ లైన్ వచ్చేసిద్ది ఆ ఇమేజ్ బోర్డర్న. ఇప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఇదిగో చూడండి, ఈ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా. ఈ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనము ఒక ఆప్షన్ కదా, ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ఏంటంటే దాని అర్థం మీరు ఎక్కడికైతే ఈ ఇమేజ్ ఎక్కడికైతే మూవ్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్గా సెలెక్ట్ చేసింది ఆ ఇమేజ్ ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నా. దీన్ని క్లిక్ చేసి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ పంపించాలో ఆ ప్లేస్కి వెళ్ళిపోద్ది. ఇది మళ్ళీ ఇందాక కనిపిస్తున్న ఇమేజ్ని మళ్ళీ స్ప్లిట్ నొక్కేసి ఇందాక కనిపించింది అంటే ఇందాక ప్లేస్ ఉండిద్దిగా మంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేసాం. ఇమేజ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, దాని మీద క్లిక్ చేసి స్ప్లిట్ నొక్కి మళ్ళీ దీని మీద క్లిక్ చేసేస్తే ఆ ఇమేజ్ ఇటు వచ్చేసిద్ది. నెక్స్ట్ క్రాప్ అంటే తెలిసిందేగా. క్రాప్ అంటే ఒక దాని మీద క్లిక్ చేసేయండి, ఒక ఇమేజ్ మీద. దాన్ని ఇగోండి ఇక్కడ క్లిక్ చేస్తే క్రాప్ అనే ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేయండి. అంటే ఈ ఇమేజ్ని ఎంతసేపు క్రాప్ చేయాలి, ఏంటి ఇంతవరకు నాకు ఇది ఒక్కటే కావాలి, పక్కనది అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ క్రాప్ అనేది అవసరం. ఇప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు. ఇదంతా ఒకవేళ మీకు కావాల్సి వస్తే ఇదంతా స్ప్లిట్ చేసుకున్న తర్వాత క్రాప్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే టిక్ నొక్కండి. ఒకవేళ నాకు వద్దు యాజ్ యూజువల్ కావాలనుకుంటే రాంగ్ నొక్కేసేయండి. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను రాంగ్ నొక్కేసా. ఇదిగోండి నెక్స్ట్ రొటేట్ అనే ఆప్షన్. ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇదిగోండి రొటేట్. ఆ రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది రొటేట్ అయిపోద్ది. మళ్ళీ నేను దాని మీద క్లిక్ చేసి రొటేట్ నొక్కేసా. అట్లా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రొటేట్ చేసుకోవచ్చు. ఇవ్వండి అట్లా ఆ ఇమేజ్లో ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ రొటేట్ అయ్యిద్ది. అంటే ఈ ఇమేజ్ కాపీ ఇంకొకటి ఉంటుంది కదా, ఆ ఇమేజ్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ నేను రొటేట్ చేస్తే ఇక్కడ రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను కదా నేను. ఇక్కడ రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ ఒక్కడ కదలకుండా ఈ ఇమేజ్ కదిలింది. చూసారా, అట్లా ఉన్న ఎక్కడైతే కాపీ ఉంటుందో సేమ్ ఇక్కడ ఉన్నాయి ఎక్కడైతే ఉంటాయో అది అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, ఈ చివరన కూడా ఉంది, అట్లా ఈ చివరన కూడా ఉంది. అట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ
ఈ ఇమేజ్ క్లిక్ చేసి రొటేట్ నొక్కా, మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి రొటేట్ నొక్కా, మళ్ళీ ఆ ఇమేజ్ లోకి రొటేట్ నొక్కా, అన్నీ కదిలాయి. నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ ఇమేజ్ బదులు ఒక ఇమేజ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చేంజ్ ఇక్కడ మీరు చూస్తే చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా చాలా, అంటే మీరు దాంట్లో సెలెక్ట్ చేయాలి. నేను 14 సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఆ 14 ఇమేజెస్ సైడ్ వస్తాయి. ఆ ప్లేస్లో మీరు ఏ ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసేయండి, ఆ ఇమేజ్ వచ్చేసిద్ది అది. ఇప్పుడు మళ్ళీ నేను దాని మీద క్లిక్ చేసి చేంజ్ నొక్కి పాత ఇమేజ్ చేసుకొస్తున్నా. అట్లా చేంజ్ దానికి పనికి వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సి వస్తే రైట్ నొక్కోవడం, లేకపోతే రాంగ్. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదిగోండి రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోద్ది. ఆ ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ఉన్న ప్రతి ఒక్క ఫోటో రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు నేను చూపించాక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 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 ఇట్లా చాలా ఇమేజెస్ చూపించా కదా, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ రిమూవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకేనా? ఇప్పుడు మీరు ఇదంతా రిమూవ్ అయిపోద్ది, మీరు ఎక్కడైతే నొక్కారో అదంతా రిమూవ్ అయిపోద్ది. ఇదంతా ఓకే అనుకుంటే, అంటే అంతా సెలెక్ట్ అయిపోయింది, మేము అంతా సరి చేసేసుకున్నాం, అంతా అయిపోయిన తర్వాత టిక్ మార్క్ నొక్కేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ నొక్కేసేస్తే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి వచ్చేసి అడ్జస్ట్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకునే ఒక 3 లైన్లు వస్తాయి. చూపిస్తాను అవన్నీ పైకని చూపిస్తా. ఓకే, 3 లైన్స్ వస్తాయి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకునేవి. ఇట్లా మీరు నచ్చినట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఫోటో సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది మెయిన్. ఫోటో సైజ్ అనేది దీంట్లో ఇట్లా డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, 10 సైజ్ 10 పెట్టుకున్నా. మళ్ళీ వాటి మధ్య స్పేస్ ఎంత ఉండాలి. ఇప్పుడు నేను సైజ్ వచ్చేసి 50 పెట్టుకుంటున్నా కరెక్ట్గా. ఓకే, 50 పెట్టే సైజ్ వచ్చేసి వాటి మిడిల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి స్పేస్ వస్తుంది. అలాంటి స్పేస్ రాకూడదు అనుకుంటే ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ లైన్ కనిపిస్తుందా, స్పేస్ బిట్వీన్ ఫొటోస్ అని, దాని మీద క్లిక్ చేసి అట్లా డ్రాగ్ చేసుకుంటే సైజ్ ఎంత ఉండాలి, అంటే ఫోటోకి మధ్యలో ఖాళీ ఎంత ఉండాలి, అంటే తెలుగులో చెప్పాలంటే ఖాళీ ఎంత ఉండాలి అనేది చేసుకోవడం. స్పేస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అసలు అయితే ఏం ఉండకుండా ఉంటేనే బాగుంటుంది, స్పేస్ అనేది ఉండకుండా ఉంటేనే. చూడండి అట్లా ఉందో, అన్ని ఇమేజ్ ఒక్కలాగే ఉంది. ఉండాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు లైట్గా, ఇట్లా ఉన్నా బాగానే ఉంటుంది. అంటే మేము 5 అట్లా పెట్టుకుంటే బాగుంటుంది, పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు అబ్జర్వ్ చేస్తే నేను సైజ్ అనేది కొంచెం పెద్దది పెడుతున్నా, స్పేస్ అనేది ఒక 20 పెడుతున్నా, 20. నెక్స్ట్ 80. ఒకవేళ మీరు తప్పు పెట్టారనిపిస్తే, అంటే మీకు అడ్జస్ట్మెంట్ ఇదంతా తప్పు వచ్చింది, స్పేస్ కూడా తప్పు వచ్చేసింది, ఇదంతా మొత్తం తప్పు వచ్చింది అనుకుంటే ఇక్కడ మీకు రీసెట్ అనే ఆప్షన్ ఉండిద్ది. రీసెట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు రీసెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మొత్తం అంతకుముందు ఎట్లా ఉండిద్దో అట్లా రీసెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు కింద ఇంకొక లైన్ ఉంది, అంటే ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే చిన్న లైన్లు ఉన్నాయి. కింద స్టార్టింగ్లో చిన్న లైన్ ఉంది, ఆ చిన్న లైన్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది ఇదిగోండి ఇక్కడ మీకు థ్రాడ్ లైన్ అదే. ఇప్పుడు ఆ అంటే ఎట్లా రిమూవ్ చేయాలి ఏంటి అనేది చిన్న ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అలాంటి లైన్స్ ఎట్లా కొంచెం ఇంకొక లైన్ యాడ్ చేయాలన్నా, ఆ లైన్ రిమూవ్ చేయాలన్నా పనికొచ్చిద్ది అది. ఇప్పుడు నేను ఇంకో లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, చూసారా ఇంకొక లైన్ యాడ్ అయిపోయింది చిన్నవి, అది ఇంకో లైన్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అట్లా ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు, ఇదిగోండి అట్లా ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మొత్తం దీంట్లో 4 యాడ్ చేసుకోవచ్చు, 4 రిమూవ్ చేసుకోవచ్చు. అంతకుమించి ఒక్కటి కూడా ఎక్కువ తీయలేము, ఎక్కువ యాడ్ చేయలేము కూడా. ఓకే,
మీరు ఇట్లా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే అనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేసేయండి. అంటే టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఓకే అయిపోద్ది. ఇదిగోండి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఓకే అయిపోయింది. ఒకవేళ నాకు వద్దు అనుకుంటే అడ్జస్ట్మెంట్లు అలాంటివి ఏమి వద్దు నాకు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నారు బ్యాక్ మీద క్లిక్ చేసేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఫొటోస్. ఇక్కడ మీకు ఫొటోస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. చేంజ్ ఫొటోస్, నెక్స్ట్ క్రాప్ ఫొటోస్ అని వస్తుంది. 2 ఆప్షన్స్. చేంజ్ ఫొటోస్ ఏంటంటే ఇప్పుడు మీరు 14 ఇమేజెస్ సెలెక్ట్ చేశారు, కావాల్సి వస్తే ఇంకా అడిషనల్గా ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి. అంటే నేను ఇంకా అడిషనల్ ఇంకో ఇమేజ్ యాడ్ చేస్తున్నా, అట్లా ఇమేజెస్ అడిషనల్గా ఇంకొకటి యాడ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ నొక్కేస్తే ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అయిపోద్ది ఇమేజ్ అనేది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రాప్ ఫొటోస్ అని ఉండిద్ది. క్రాప్ ఫొటోస్ దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు దాకా మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా 14 ఇమేజెస్ దాకా, నేను 14 ఇమేజెస్ చేసుకున్నా. ఇట్లా ఏదో ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఇలాంటిది కనిపిస్తుంది. అంటే క్రాప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇట్లా క్రాప్, కొంచెం జూము, క్రాప్, ఇట్లా కళ్ళు వరకే, ఫేస్ వరకే అట్లా క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ అంటే తెలిసిందే అందరికీ. ఓకే, ఒకవేళ మీకు ఈ క్రాప్ చేస్తుంది ఓకే అనిపిస్తే టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ వద్దు అనుకుంటే రాంగ్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. రాంగ్. ఓకే, ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఇవ్వండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉండిద్ది. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓకే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ అంటే మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంది కదా, మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మోర్ మీద క్లిక్ చేస్తే ఇంకా 4 వస్తాయి మీకు. ఇది కొంచెం చూడండి, బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి 3 ఆప్షన్స్ వస్తాయి. మీరు కలర్ సెలెక్ట్, ఇట్లా 3 ఆప్షన్స్ వస్తాయి. కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లా వాళ్ళు ఇచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ది వచ్చేసి మనం ప్రీమియం తీసుకోవాలి, దాంతో మనకు అవసరం లేదు కాబట్టి ఫస్ట్ కలర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటిది ఒకటి కనిపిస్తుంది. దీంట్లో మీరు రెడ్ కావాలంటే రెడ్, ఇదిగోండి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే రెడ్ కావాలంటే రెడ్ అట్లా వస్తుంది. ఇదిగోండి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటిది ఒకటి కనిపించింది. ఇక్కడ నేను రెడ్ కలర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మీరు పట్టుకొని డ్రాగ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న దాని మీద డ్రాగ్ చేయాలి. ఓకే, ఇట్లా నేను పైకని దీన్ని బ్లూ చేసుకొచ్చా, ఈ చివరిది మళ్ళీ అట్లా కింద కానీ అట్లా పక్కకు తీసుకొచ్చి బ్లూ కలర్ థిక్లోకి తెచ్చా. అంటే మీకు లైట్ కలర్ కానీ థిక్ కలర్ కానీ అట్లా తీసుకోవచ్చు. ఇదిగోండి మీరు చూడవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇట్లా ఈ కలర్ నుంచి ఈ కలర్కి మారుతుంది అని అర్థం, దాని మీనింగ్. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ చూసుకోవచ్చు, ఇక్కడ కదిలిచ్చే కొంది ఇక్కడ కలర్ మారుతూ ఉంటుంది. అట్లా మీరు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి టిక్ బ్లూ పెట్టా. ఓకే, టిక్ బ్లూ పెట్టేసి ఇదిగోండి ఒక నిమిషం, టిక్ బ్లూ, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ బ్లూ వచ్చేసింది. మనకు అదంతా అవసరం లేదు, వైట్ పెట్టేసాను నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవ్వండి టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఓకే అయిపోద్ది. నెక్స్ట్ అదే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే కింద సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. దీంట్లో ఆల్రెడీ మీకు కొన్ని ఇస్తాడు, అట్లా కలర్ షేడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా. చూడండి కొంచెం చూడటానికి లుక్ వస్తుంది, ఇందాక దానికన్నా ఇది కొంచెం బాగుండిద్ది చూడటానికి, ఇట్లా లుక్ వచ్చిద్ది. చూడండి ఇట్లా లుక్ వచ్చిద్ది, ఇమేజ్కి లుక్ వచ్చింది ముందు. ఇట్లా మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెట్ అవుట్ అంటే దాని మీద, అంటే ఇప్పుడు దాకా మనం
ఇమేజ్ యొక్క సైజు పెట్టాం. ఇప్పుడు వెనకాల ఉండే ఖాళీ లెట్ అవుట్, ఇట్లా వెనకాల స్పేస్ అంత ఉండాలి. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో, ఇట్లా వెనకాల ఇమేజ్ అంత ఉండాలి. A4 అట్లా 1:1, 4:5, 9:16, 16:9, 4:3, 3:1, 1:191, A4 అట్లా 2:3, 3:2, 5:3, 3:5, 5:4, 3:4 అట్లా చెప్పి నోరు పోద్ది. కానీ దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. చివరికి వచ్చేసి 1:2 అనే ఆప్షన్ ఉండిద్ది. ఓకే, మీరు ఎట్లాంటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు 1:2 సెలెక్ట్ చేసుకున్నా. నో 4:5 అట్లా 9:16 సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఓకే యాక్సెప్ట్ అయిపోద్ది దానికి. నెక్స్ట్ మూవ్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మూవ్ అని, దాని మీద క్లిక్ చేసేయండి. మూవ్ అంటే ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ వస్తుంది కదా, ఈ ఇమేజ్ పైకి కావాలా కిందకి కావాలా దాన్ని పట్టుకొని ఇట్లా స్క్రోల్ చేస్తే పక్కకి పైకి కిందకి ఇట్లా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ మీకు సెంటర్లో కావాలనుకుంటే ఇక్కడ మీకు సెంటర్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఆ సెంటర్ అనే దాని మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా సెంటర్లో వచ్చింది. ఒకవేళ ఇందాక మీరు పెట్టుకుంది బాగుంది అంటే, ఇప్పుడు నేను ఇందాక ఇట్లా పెట్టుకొని ఇదిగో కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని టిక్ మార్క్ నొక్కేసా, మళ్ళీ మూలకి వెళ్ళి చూసి కొంచెం పైకి పెడితే బాగుండేది, ఇందాక ఇట్లా పెడితే బాగుండేది, అనవసరంగా కదిలిచ్చా అని కొంతమందికి అనిపించింది. అందుకే ఇక్కడ మీకు రీసెట్ అనే ఆప్షన్ కూడా అవైలబుల్గా ఇచ్చేసాడు. రీసెట్ నొక్కితే మళ్ళీ స్టార్టింగ్లో ఎంతలోకి వచ్చిందో, స్టార్టింగ్ అంటే మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది. సెంటర్ నొక్కనే అట్లానే వస్తుంది. ఓకే, టిక్ మార్క్ నొక్కేసుకుంటే అంటే మీకు ఓకే అనిపిస్తే టిక్ మార్క్ నొక్కేసేసుకోండి. ఇవ్వండి టిక్ మార్క్, ఇక్కడ టిక్ మార్క్ నొక్కేసేయండి ఓకే అనిపిస్తే. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్, ఇదిగోండి ఇందాక ఇమేజెస్ని టెక్స్ట్కి మార్చాం కదా, ఇప్పుడు ఇమేజెస్ పైన టెక్స్ట్కి మార్చవచ్చు. ఇప్పుడు నేను ఛానల్ నేమ్ అనేది ఇస్తా. ఓకే, మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసా. ఇదిగోండి చూడండి ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా పెద్దగా కావాలంటే పెద్దగా, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదిగోండి దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ రీసెట్ చేసుకునే ఆప్షన్ వచ్చేసిద్ది. అంటే మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసే ఆప్షను మనకు అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేస్తే డ్రాగ్ చేసుకోవచ్చు. దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే పెద్దగా అవుతా చిన్నగా అవుతూ ఉండిద్ది. ఇదిగోండి ఆడుకోవడానికి బాగుంటాయి. సర్లే నెక్స్ట్ ఇదిగోండి ఇట్లా బాగుంటుంది. మళ్ళీ దీని ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్లు అంటే ఫాంట్ ఉంటుంది కదా, అట్లా ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి ఫాంట్స్, నేనైతే ఏదో ఫాంట్, ఇది ఫాంట్ బాగుంది ఇది తీసుకున్నా. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, టిక్ మార్క్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ ఫాంట్ అనేది ఏ కలర్లో ఉండాలి, బ్లాక్ కలర్లో ఉంటే బాగుంటుంది. ఇవ్వండి నేను ఇక్కడ పైన పెట్టుకుంటున్నా, ఆల్వేస్ రేటింగ్స్ అనేది కరెక్ట్గా ఇట్లా పైన ఉంటే బాగుంటుంది. కలర్ వచ్చేసి ఇందాక కలరే ఉండాలి, ఇందాక కలర్ బాగోదులే, బ్లాక్. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి ఓకే అయిపోద్ది. ఇక్కడ మనకి వెనకమాల ఇట్లాంటి పింక్ కలర్ వస్తుంది కదా, ఇక్కడ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే షాడో, బ్యాక్గ్రౌండ్ అట్లా కనిపిస్తుంది మీకు. స్టైలు, షాడో, బ్యాక్గ్రౌండ్ ఇట్లా 3 ఆప్షన్లు వస్తాయి. మీరు బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ షాడో వచ్చేసి ఇట్లా లైట్ కలర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ దీంట్లో షాడో ఆప్షన్ లేదు. స్టైల్ సెంటర్లో ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, అట్లా ఓడికి ఎంత స్పేస్ ఉండాలి ఏంటి అనేది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసా.
ఇప్పుడు మీరు వెనకాల టెక్స్ట్ బ్లాక్ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వైట్ పెట్టుకోండి, కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. కరెక్ట్గా వైట్ పెట్టుకునే చూడండి ఎట్లా ఉందో, చూడటానికి లుక్తో బాగుంది. ఓకే, మనకు అయిపోయింది కాబట్టి టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసుకుందాం. ఓకే, మళ్ళీ ఇది ఇందాక ఆప్షన్ బ్యాక్, అంటే ఇందాకే క్లిక్ చేయాలంటే బ్యాక్ నొక్కితే బ్యాక్ వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోవడం ఎట్లా అనేది ఇక్కడ ఉండేది. ఇదిగోండి సేవ్, దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వచ్చిద్ది. మనకి ఇదంతా అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ ఆప్షన్ ఉందా ఫ్రీ అనేది, దాని మీద క్లిక్ చేసేయండి, సేవ్ అయిపోద్ది. మనం ఇవన్నీ సేవ్ అవసరంలే, బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు గో టు హోమ్, బ్యాక్ టు హోమ్ అని నొక్కిస్తే అయిపోద్ది. ఇక్కడ మీకు ఇట్లా వస్తాయి, ఇక్కడ కింద చూస్తే మీకు ఇట్లా 30 పన్ను ఐకాన్, అట్లా డెంటిస్ట్లకి 30 డేట్, అట్లా డేట్స్ వస్తూ ఉంటాయి. డాగ్, చిన్న పాప పడుకున్నట్టు, అట్లా పిల్లలు పడుకున్నట్టు 30, ఇదేంటి డాగ్ లెగ్, అంటే ఇన్స్టాలో పెట్టుకునే వాళ్ళకైతే బాగా సెట్ అయ్యిద్ది ఇది. ఓకే, స్టార్ట్ నొక్కేసుకుంటే మళ్ళీ అట్లా ఇమేజెస్ వస్తే ఇందాక మీరు చెప్పే కదా ఆ ఇమేజ్ ఇప్పుడు నేను ఇందాక సేవ్ అయిందో లేదా ఉండిద్ది కదా మీకు. ఇప్పుడు నేను గ్యాలరీలో అయితే మీకు చూపిస్తా ఇమేజ్ అయితే. ఇదిగోండి గ్యాలరీలో అయితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. ఇదిగోండి సేవ్ అయిపోయింది. ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇందాక చేయదగిలేటప్పుడు అది కిందకు వచ్చింది. మీకు డ్రాగ్ చేసేటప్పుడు పేరు అనేది చూడండి, ప్రతి ఒక్కటి క్లియర్గా హెచ్డి క్వాలిటీలో వచ్చింది మీకు అనేది. వీడియో తీయటంలో కొంచెం క్వాలిటీ తగ్గిద్దేమో కానీ ఇమేజ్ మాత్రం హెచ్డి క్వాలిటీలో ఉంది. మీకు ఈ యాప్ డెవలప్ చేసుకొని ఒక్కసారి ట్రయల్స్ చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, దీని యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.